జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యాకాండలో ఉన్నాం. నిన్నటి రోజున భరతుడికి దుస్వప్నం రావడం, ఆయనని దూతలు వారి మేనమామ అంటే వారి తాతగారి ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం, ఆయన అయోధ్యలో అడుగు పెట్టడం. భరతుడు అయోధ్యను చూసి ఇదేంటి, ఎప్పుడు కళకళలాడుతూ ఉండే అయోధ్య నగరం ఇలా విలవిలబోయిందేంటి అని చెప్పి అనుకుంటూ రాగా, అయోధ్య తన తండ్రి దశరథ మహారాజు ద్వారం వద్ద నిలబడటం వరకు మనం చదువుకున్నాం. ఇవాళ తర్వాతది చదువుకున్నాం. 72వ సర్గము. తన తల్లియగు కైకేయి ద్వారా తండ్రియగు దశరథుని మరణ వార్తను, సీతారామ లక్ష్మణుల వనవాస వృత్తాంతమును విని భరతుడు మిగుల పరితపించుట. ఇప్పటి వరకు భరతుడు ఏమనుకుంటాడు అని మనకు తెలియదు. ఆయన కూడా రాజ్యం కోరుకుంటాడేమో, ఆయన కూడా తల్లి మాటే వింటాడు అని మనం అనుకుంటాం. ఎవరైనా సహజం. తల్లి మాట బిడ్డ వినకుండా ఎందుకుంటాడు? అందులోనూ రాజ్యం వస్తోంది, పైన వాళ్ళిద్దరూ అడవులకు వెళ్ళిపోయారు, మనకి ఏ అడ్డు లేదు అని ఎవరైనా సహజంగా ఆలోచిస్తారు. ముందు కీడెంచి మేలించడం అంటారు. మనం కూడా భరతుడు అలాగే ఆలోచించాడేమో అని నేనైతే అనుకున్నాను. మరి భరతుడు ఎలా ఆలోచించాడు? కైకమ్మ భరతుడికి అసలు ఏం చెప్పిందో చదువుకుందాం. రాజభవనమున తన తండ్రియగు దశరథుడు కనపడకపోవుటచే రాజభవనమున తన తండ్రియగు దశరథుడు కనపడకపోవుటచే భరతుడు వెంటనే తన తల్లియగు కైకేయీ దేవిని దర్శించుటకై ఆమె భవనమునకు వెళ్ళెను. ఇంతవరకు మాతామహుని కడనున్న భరతుడు తన దగ్గరకు రాగా కైకేయి అతనిని చూచి పట్టలేని ఆనందంతో బంగారు సింహాసనము నుండి ఒక్క ఎదుటన లేచెను. ధర్మాత్ముడైన ఆ భరతుడు కళావిహీనమయ్యున్న తన మాతృగృహమును ప్రవేశించి తల్లియకు శుభచరణములకు ప్రణమిల్లెను. అంతట కైకేయి తేజస్వి అయిన ఆ భరతుని అక్కున చేర్చుకొని శిరమును మూర్కొని అతనిని ఒడిలో కూర్చుండబెట్టుకొని ఇట్లు ప్రశంసింపసాగెను. నాయన భరత, పూజ్యులైన తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఎన్ని దినములు గడిచినవి? రథముపై వేగముగా పయనించుటచే నీవు త్రోవలో అంతగా అలసిపోలేదు కదా? మీ తాత అయిన కేకేయ మహారాజు మేనమామ యుధాజిత్తు కుశలమే గదా? కుమార, తాతగారి ఇంట సుఖముగనే ఇంటివి కదా? అన్నియును ప్రోసగుచ్చినట్లు చెప్పుము. తల్లి కైకేయి తనను ఇట్లు అడిగిన పిమ్మట రాజకుమారుడు కమలాక్షుడైన భరతుడు కేకేయ రాజ్యమున తాతగారి ఇంట తన అనుభవములన్నింటినీ యథాతథముగా ఆమెకు ఇట్లు వివరించెను. అమ్మా, నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి నేటికి 7 రాత్రులు గడిచినవి. అక్కడ తాతగారు, నా మేనమామ యుధాజిత్తు మొదలగు వారు అందరూ కుశలమే. శత్రు భయంకరుడైన కేకేయ మహారాజు గారు నాకు సమృద్ధిగా ధనమును రత్నములను మొదలగు వానిని కానుకలుగా ఇచ్చిరి. అవన్నీయును వాహనములపై వచ్చుచు దారిలో ఉన్నవి. నా కొరకు వచ్చిన దూతలు నన్ను తొందర పెట్టుటచే ఆ కానుకల వాహనములను తిన్నగా రావలసినదని చెప్పి నేను ముందుగా వచ్చి తిని. నేను ఇప్పుడు నిన్ను కొన్ని విషయములను గూర్చి అడిగెదను. వాటిని గురించి నాకు తెలుపుము. తల్లి సుఖావాహమైన నీ బంగారు తల్పము తండ్రి గారు లేకుండా శూన్యముగా ఉన్నదేమి? మహారాజు గారి పరిజనులు ఎల్లరును సంతోషముగా లేరేమి? మా తండ్రి అయిన దశరథ మహారాజు నా తల్లివైన నీ యొక్క భవనమునందే ఎక్కువగా నివసించుచుండును గదా. ఆయనను దర్శించు నిమిత్తముగానే నేడు నేను ఇచ్చటికి వచ్చేసి తిని. ఆయన ఇక్కడ కనపడడేమి? మా తండ్రి ఎక్కడున్నాడో తెలుపుము. ఆయన పాదములకు నమస్కరింతును. మా పెత్తల్లియును కౌసల్యాదేవి ఇంటిలో ఉన్నాడా ఏమి? రాజ్యలోభముచే మోహమునకు లోనయ్యున్న ఆ కైకేయి భయంకరమైన అప్రియమైన దశరథుని మరణ వార్తను తాను ప్రియమైన దానినిగా భావించుచు ఏమీ ఎరుగని భరతునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. నాయన భరత, నీ తండ్రి అయిన దశరథ మహారాజు గొప్ప మహాత్ముడు, మిగుల పరాక్రమశాలి, యజ్ఞాచరణశీలుడు, సత్పురుషుల పాలిటి పెన్నిది. సమస్త ప్రాణులను పొందెడి పరమగతియే మీ తండ్రికిని ప్రాప్తించెను. భరతుడు ధర్మ ప్రసిద్ధిచే ఉత్తమమైన ఇక్ష్వాకు వంశమున జన్మించినవాడు. ఆయన హృదయము పవిత్రమైనది.
అతడు తల్లి పలికిన ఆ ఘోర వార్తను విని దారుణమైన పితృశోకమునకు లోనై తటాలున నేలపై కూలెను. అయ్యో తండ్రి, నన్ను వదిలి వెళ్ళితివా అను దయనీయమైన ధీరమైన వాక్కును పలుకుచూ విలపింపసాగెను. మిక్కిలి భుజ బలము గలవాడు పరాక్రమశాలి అయిన భరతుడు చేతులను నేలను కొట్టుచూ నేలపై పడి దొర్లసాగెను. పిమ్మట మహా తేజస్వి అయిన భరతుడు పితృమరణ వార్తను విని దుర్భరమైన దుఃఖమునకు లోనై కలత చెందిన మనస్సుతో శోకాక్రాంతుడై విలపించెను. నా తండ్రి గారి చక్కని శయ్య ఇంతకు ముందు శరత్కాలమునందు పూర్ణ చంద్రునితో విలసిల్లుచున్న నిర్మల ఆకాశము వలె ఉండేది. అయ్యో, ఈ తల్పమే నేడు దీశాలి అయిన మహారాజు లేనందున చంద్రుడు లేని ఆకాశము వలెను నీరెండిపోయిన సముద్రము రీతిగను వెలవెలపోవుచున్నది. విజేతలలో శ్రేష్ఠుడైన ఆ భరతుడు అంతులేని దుఃఖమునకు లోనైన వాడై అందమైన తన ముఖమును వస్త్రముతో కప్పుకొని కన్నీరు గార్చుచు బిగ్గరగా ఏడవసాగాను. అప్పుడు దేవతుల్యుడును గజము వలె గంభీరుడు, సూర్యుని వలె ప్రతాపశాలియు, చంద్రుని వలె ఆహ్లాదకరుడు, గండ్రగొడ్డలి చేత నరకబడిన సాల వృక్షము యొక్క మ్రాను వలె నేలపై పడియున్నవాడు, దుఃఖముతో కుమిలిపోవుచున్నవాడైన ఆ భరత కుమారుని కైకేయి లేవనెత్తి ఇట్లు నుడివెను. రాజకుమార, లేలెమ్ము. ఓ యశస్వి, నీవు నేలపై పడి ఇట్లు దొర్లుచుంటివేలా? నలుగురి చేతను గౌరవింపబడు నీ వంటి సత్పురుషులు ఇట్లు దుఃఖింపరు. ఓ కుమార, ప్రజ్ఞాశాలి, నీ బుద్ధి సదాచారములను వేద మార్గమును అనుసరించునట్టిది. అది దాన యజ్ఞాదులను నిర్వహించుటకు యోగ్యమైనది. తీవ్రమైన సూర్యకాంతి వలె అది నిశితమైనది. భరతుడు పొంగి పొరలి వచ్చుచున్న దుఃఖముతో భూమిపై అటునిటు పొరలాడుచు చాలా తడవు వెక్కి వెక్కి ఏడ్చెను. అనంతరము అతడు కొంత నిబ్బరము తెచ్చుకొని తల్లితో ఇట్లు పలికెను. మహారాజు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకమునైనను సంకల్పించి ఉండవచ్చును, లేదా తానే ఒక యజ్ఞమును చేయుటకు తలపెట్టి అయినను ఉండవచ్చును. అందులకే నన్ను త్వరగా అయోధ్యకు రమ్మని పిలిపించుచున్నాడేమో అని భావించి సంతోషముతో నేను ఇచటికి వచ్చి తిని. నేను అచట అనుకున్నది ఒకటి, ఇచట జరిగినది వేరొకటి. నా ఊహలు అన్నీయును తారుమారైనవి. నా గుండె పగిలిపోయినది. అనుక్షణము నాపై ప్రేమానురాగములను చూపుచు నా హితమును గోరెడి నా తండ్రి నాకు కనబడడాయెను. అమ్మా, నేను వచ్చడి లోపలనే తండ్రి గారిని కబళించిన ఆ మహావ్యాధి ఏమిటి? మరణకాలమున ఆయన ఎదుట నుండి ఆయనకు అంత్య సంస్కారములను నిర్వహించిన ఆ రామాది సోదరులందరూ నిజముగా ధన్యాత్ములు గదా. సహజముగా నేను నాన్నగారి దగ్గరకు చేరినప్పుడు ఆయన నన్ను చేరదీసి నా శిరస్సును మూర్కొనుచుండేవాడు. కాని ఇప్పుడు నేను ఆయన సమీపమునకు చేరినను మృతుడై ఉండుటచే ఆయన నన్ను గుర్తించుటయే జరగదు కదా. ఎట్టి క్లిష్ట కార్యములనైనను అవలేలగా సాధించడి నా తండ్రి దుమ్ము కొట్టుకొని ఉన్న నా శరీరమును తన చేతితో శుభ్రపరచుచుండెడివాడు. అప్పుడు ఆయన చేతి సుఖ స్పర్శ నాకెంతో హాయిగా ఉండేది. ఇప్పుడు ఆ చేయి ఎక్కడ? ఆయన చేతి సుఖ స్పర్శను పొందడి భాగ్యము నాకు ఇంక కలుగదు గదా. అద్భుతమైన కార్యములను సైతము అవలీలగా సాధించునట్టి ప్రజ్ఞామూర్తియగు శ్రీరాముడు నాకు అన్న మాత్రమే కాదు, తండ్రి, బంధువు, సర్వస్వము అతడే. నేను ఆయన దాసుడను. నేను ఇతడికి చేరినట్లుగా వెంటనే ఆయనకు తెలుపుము. అన్న తండ్రితో సమానుడు. ధర్మమును బాగుగా ఎరిగిన ఆ శ్రీరాముని పాదములకు నేను ప్రణమిల్లుదును. ఇప్పుడు ఆ ధర్మాత్ముడే నాకు పరమగతి. నా తండ్రి ధర్మవేత్త, నిత్యము ధర్మమును ఆచరించువాడు, సత్యమునకు కట్టుబడి ఉండేవాడు, దృఢ సంకల్పుడు, పూజ్యుడు, తిరుగులేని పరాక్రమము గలవాడు. అట్టి నా తండ్రి అవసాన దశలో ఆయన నా కొరకై ఇచ్చిన సందేశమును వినగోరుచున్నాను అని ప్రశ్నించిన భరతునితో కైకేయి జరిగిన వాస్తవమును ఇట్లు చెప్పెను. ఇప్పటిదాకా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తప్పు లేదు, ఎదుటివాడిదే తప్పు అని చెప్తారు. ఎక్కడైనా సర్వసాధారణం. నేను ఇలా అన్నాను, వాళ్ళు అలా అన్నారు, ఇందులో నా తప్పే ఉంది చెప్పు, నేను కరెక్ట్గానే అడిగాను కదా, నేను నీకోసమే అడిగాను కదా. పిల్లల దగ్గర అంటారు, చాలా మంది తల్లులు అంటారు, నేను కరెక్ట్గానే అడిగాను, వాళ్ళే అలా అన్నారు, మనది తప్పు లేదు, ఎదుటివాడిదే తప్పు అని ఎవ్వరైనా జరిగిన వాస్తవాన్ని వాస్తవంలా చెప్పరు, నాతో సహా. అందుకు నేను ఒప్పుకుంటా.
వాస్తవంలా చెప్పరు. నా తప్పు లేదు, ఎదుటివాడిదే తప్పు, వాళ్ళే ఇలా అన్నారు అన్నట్టు అక్కడ మాటలు తెలుస్తాయి. ఇప్పుడు మన కైకేయీదేవి ఏ విధంగా ఆవిడ సమర్థించుకుంటూ మిగిలిన సందేశాన్ని అక్కడ జరిగిన సంఘటన ఎలా వివరిస్తుందో చదువుకుందాం. నాకు ఉత్సాహంగా ఉంది అసలు ఆవిడ ఎలా చెప్తుందా అని. సమస్త ప్రాణులలో శ్రేష్ఠుడు మహాత్ముడైన మహారాజు హా రామ, అయ్యో సీత, నాయనా లక్ష్మణ అని విలపించుచు స్వర్గస్థుడాయను. త్రాళ్లచే బంధింపబడిన మహాగజము వలె మృత్యుపాస బద్ధముడైన నీ తండ్రి చివరిగా ఈ మాటలను పలికెను. మహాబాహువైన శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి తిరిగి వచ్చినప్పుడు వారిని చూచిన వారే నిజముగా ధన్యాత్ములు. కైకేయి మరొక అప్రియ వార్తను పలుకగా వినిన పిమ్మట భరతుని ముఖమున మిగుల విషాదఛాయలు క్రమ్ముకొనగా అతడు తల్లిని మరలా ఇట్లడిగాను. కౌసల్యాదేవి సుతుడు ధర్మాత్ముడైన శ్రీరాముడు సీతాదేవితో లక్ష్మణునితో కూడి ఇట్టి క్లిష్ట పరిస్థితిలో తండ్రి మరణించియున్న ఈ దుస్థితిలో ఎక్కడికి వెళ్ళెను? భరతుడి ఇట్లు ప్రశ్నింపగా అతని తల్లి కైకేయి మిగుల అప్రియమైన శ్రీరాముని వనవాస ఘట్టము భరతునకు ప్రియమును కూర్చునని తలంచి దానిని యథాతథముగా చెప్పుటకు ఉపక్రమించెను. కుమార, రాజసుతుడైన శ్రీరాముడు నారచీరలను ధరించిన వాడై సీతా లక్ష్మణులు తనను అనుసరింపగా వారితో కూడి అతడు దండకారణ్యములకు వెళ్ళెను. ఆ మాటలను వినిన భరతుడు మిక్కిలి చెలించిపోయెను. అప్పుడతడు తన ఇక్ష్వాకు వంశమున పుట్టిన వారందరూ అనాచారములను నిరసించెడివారు, సదాచారములను పాటించెడివారు. అట్టి పరంపరలోని వాడైన శ్రీరాముడు ఏదైనా అకృత్యమునకు పాల్పడినాడా అని శంకించి తల్లిని ఇట్లు ప్రశ్నింపసాగెను. శ్రీరాముడు ఏ కారణము చేతనైనను బ్రాహ్మణ ధనమును అపహరించినాడా ఏమి? ఏ పాపము ఎరుగని సంపన్నుని గాని దరిద్రుని గాని హింసించినాడా ఏమి? ఆయన మనస్సు ఏ పరసతిపైనను పడినదా ఏమి? భ్రూణహత్య చేసిన వాని వలె అతడు దండకారణ్యములకు ఏల పంపబడెను. అంతట చపల చిత్త అయిన కైకేయి తన స్త్రీ స్వభావమును అనుసరించి జరిగిన వృత్తాంతమును ఉన్నది ఉన్నట్లుగా అతనికి వివరింప మొదలెడెను. నేను చాలా తెలివిగలదానను అని గర్వపడుచుండినది మూర్ఖురాలైన కైకేయి తన కుమారుడైన భరతుని యొక్క ప్రశ్నలకు సమాధానముగా సంతోషముతో ఇట్లు పలుకసాగెను. కుమార, శ్రీరాముడు ఏ బ్రాహ్మణుని సొత్తును ఏ కొంచెము కూడా అపహరింపలేదు. ఏ దోషమును చేయని ధనికుని గాని దరిద్రుని గాని అతడు హింసింపనే లేదు. అతడు పరసతిని కన్నెత్తైనను చూడడు. నాయన భరత, మీ తండ్రి అయిన మహారాజు శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకమును చేయుటకు సంకల్పించెను. వెంటనే ఆ వార్త నాకు తెలిసెను. అప్పుడు నేను లోగడ మీ తండ్రి నాకు వాగ్దానము చేసియున్న వరద్వయమును అనుసరించి శ్రీరాముని వనవాసమునకు పంపవలసినదిగా, నీకు యువరాజ పట్టాభిషేకమును చేయవలసినదిగా మహారాజును కోరితిని. అమ్మయ్య, ఉన్నదున్నట్టే చెప్పింది ఇవిడి. అప్పుడు నీ తండ్రి తన సత్య ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుటకై శ్రీరాముని అడవులకు పంపెను. అప్పుడు సీతాదేవియు లక్ష్మణుడు ఆయనను అనుసరించి వెళ్ళిరి. మిక్కిలి ఖ్యాతి వహించిన ఆ మహారాజు తన ప్రియ పుత్రుడైన శ్రీరాముడు కనుల ముందర కనపడకపోవుటచే పుత్రశోకము వలన మిగుల పరితప్తుడై స్వర్గస్థుడాయను. రాజనీతిజ్ఞుడవైన ఓ భరత, నీ కొరకై ఈ విధముగా ఈ సమస్త కార్యమును నేనే నిర్వహించితిని కనుక నీవు మహారాజు పదవిని చేపట్టుము. ఓ పుత్ర, నీవు శోక సంతాపములను వీడుము, ధైర్యమును వహింపుము. ఈ అయోధ్య నగరమునకు నిష్కంటకమైన ఈ కోసల రాజ్యమునకు ఇక నీవే అధిపతివి. నాయన భరత, అందువలన బాగుగా విధి విధానములను ఎరిగిన వశిష్ఠ మహర్షి మొదలగు ప్రముఖులైన బ్రాహ్మణోత్తములతో కూడి సాటిలేని పరాక్రమశాలి అయిన నీ తండ్రియగు మహారాజునకు అంత్య సంస్కారములను నిరుపుము. వెంటనే ఈ కోసల రాజ్య సింహాసనమున పట్టాభిషిక్తుడవు కమ్ము. తల్లి అయితే మొత్తానికి జరిగిందంతా చెప్పింది. ఆవిడ నీకోసమే కోరుకున్నాను అని చెప్పింది. ఈ రామాయణంలో ఎవరెక్కువ కష్టాలు పడ్డారయ్యా అంటే చాలా మంది చెప్తారు రాముడు పడ్డాడు కష్టాలు, రాముడు పడినన్ని కష్టాలు ఎవరు పడలేదు అని చెప్తారు. నిజమే, ఆయన కష్టాలు పడ్డాడు, మనం కూడా చూసాం, మనం కూడా విన్నాం.
అది ముందు ముందు చదువుకుంటాం కూడా. సీతమ్మ తల్లి కూడా కష్టాలు పడింది, నిజమే, అది కూడా మనం చదువుకుంటాం. కానీ భరతుడు కూడా రామాయణంలో రాముడిలాగే కష్టాలు అనుభవించాడు. అది ఎలా? ఆయన కష్టం పైకి కనిపిస్తే ఈయన కష్టం పైకి కనిపించదు. కాబట్టి భరతుడు ఎన్ని కష్టాలు పడ్డాడో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఒక మంచి వ్యక్తిని, తన చుట్టూ చెడ్డ వ్యక్తులుంటే ఆ వ్యక్తి కూడా చెడ్డవాడేనేమో, ఆ వ్యక్తి కూడా చెడు ఆలోచనలు ఉన్నాయేమో అనుకుంటాం మనం అందరం. మరి భరతుడు తల్లి కైకేయి, తల్లి అలా ఆలోచిస్తుందంటే బిడ్డ కూడా అలాగే ఆలోచిస్తాడు అనుకుంటారు అందరూ. మరి భరతుడు ఎలా ఆలోచించాడో మరి మనకు తెలియదు కదా. చదువుకుందాం. 73వ సర్గము. భరతుడు కైకేయిపై కోపపడుట. సోదరులైన రామలక్ష్మణులను సీతాదేవియు వనముల పాలైన తీరును, తండ్రి అయిన దశరథుడు మృతుడైన వృత్తాంతమును విని భరతుడు మిగుల దుఃఖముతో కుమిలిపోయెను. అప్పుడు అతడు తల్లి కైకేయితో ఇట్లు పలికెను: నేను తండ్రిని కోల్పోయి తండ్రితో సమానుడైన అన్నయ్యగు శ్రీరామునకు దూరమై ఇప్పుడు శోకమున మునిగియుంటిని. అట్టి దురదృష్టవంతుడనైన నాకు ఇంక ఈ రాజ్యముతో పని ఏమి? మహారాజును పొట్టన పెట్టుకుంటివి, శ్రీరాముని అడవుల పాలు చేసితివి, పుండు మీద కారము చల్లినట్లు నన్ను ఎడతెగని దుఃఖములకు గురి చేసితివి. నీవు ఈ ఇక్ష్వాకు వంశమును నశింపచేయుటకు కాళరాత్రివై దాపురించితివి. నీవు ఇంతటి దుర్మార్గురాలవని తెలియక నిన్ను కట్టుకొని మా తండ్రి మండుచున్న కొరివిని కౌగిలించుకొనినాడు. ఓ పాపాత్మురాల, మా మహారాజును మృత్యువు కౌగిట చేర్చిన పుణ్యము నీదే. ఓ కుల కలంకిత, ఈ వంశము వారి సుఖములను శాశ్వతముగా నేలపాలు చేసితివి. సత్యసంధుడు మహాయశస్వి అయిన నా తండ్రి దశరథ మహారాజు నిన్ను కట్టుకొనిన నేరమునకు నేడు తీవ్రమైన దుఃఖమున కృంగిపోయి ప్రాణములను కోల్పోయినాడు. ధర్మ పరిరక్షణమే పరమావధిగా గల నా తండ్రి దశరథ మహారాజును ఎందులకు హతమార్చితివి? నీవు నా అన్నయ్యకు శ్రీరాముని ఇంటి నుండి ఎందులకు వెడలగొట్టితివి? అతనిని అడవుల పాలు చేయుటకు హేతువేమి? నీవు వ్యర్థముగా ఈ పాడు పని చేసితివి. పుత్ర శోకమునకు గురి అయి కుమిలిపోవుచున్న కౌసల్యామాతయు తల్లి సుమిత్రాదేవియు నా తల్లివైన నీ యొక్క పంచన చేరి ఇంకా బ్రతికియుండుట దుష్కరము. మా అన్న శ్రీరాముడు ధర్మాత్ముడు, పెద్దలకు సేవలునర్చుటలో నిగ్గుదేలినవాడు. అతడు తన తల్లియకు కౌసల్యాదేవిని సేవించినట్లే నీ విషయమును కూడా చక్కని గౌరవ మర్యాదలతో ప్రవర్తించుచుండెడివాడు గదా. అట్లే దూరదృష్టి గల మా పెద్దల్లి కౌసల్యామాతయు ధర్మ బుద్ధితో నిన్ను తన సోదరి వలె చూసుకొనేచుండేది కదా. ఓ పాపాత్మురాల, అట్టి ఉత్తమురాలైన కౌసల్యాదేవి యొక్క తనయుడు మహాత్ముడైన శ్రీరాముని నారచీరలను ధరింపజేసి వనవాసమునకు పంపితివి. ఇప్పుడైనను నీకు ఏమాత్రము విచారము కలుగుటలేదా? శ్రీరాముడు అందరిలోనూ మంచినే చూచెడివాడు, మహాసూరుడు, ధర్మాత్ముడు, సజ్జనులలో వాసిగన్నవాడు. అట్టి సత్పురుషుని నారచీరలతో వనములకు పంపి ఏమి బావుకొనదల్చితివి? శ్రీరాముని ఎడ నేను ఎట్టి భక్తి విశ్వాసములను కలిగి ఉన్నవాడను ఆశాపాతకురాలవైన నీవు ఎరుగవు. అందువలననే రాజ్య లోభముచే నీవు ఈ గొప్ప అనర్థమును తెచ్చిపెట్టితివని నేను తలంతును. పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులే నాకు నిజముగా శక్తి ప్రదాతలు. అట్టి మహాత్ముల అండదండలు లేకుండా, వారు ప్రత్యక్షంగా ఇచట లేకుండా రాజ్యమును రక్షింపగల శక్తి నాకెక్కడిది? అంతేకాదు, ధర్మాత్ముడు మహాబలశాలి అయిన మా తండ్రి దశరథ మహారాజునకు శక్తిశాలి అయిన ఆ శ్రీరాముడే సర్వదా పరమాశ్రయుడు. ఆ మహారాజు తన ఇహపర లోక సుఖములకు ఆ శ్రీరామునే ఆశ్రయించెడివాడు. మేరు పర్వతము తన రక్షణ కొరకు తన చుట్టూను వ్యాపించియున్న మేరువనముపై వలె ఆ మహారాజు తన రక్షణకై రాముని మీదనే ఆధారపడుచుండెడివాడు. బలిష్టమైన వృషభమును మోయగల కాడి బరువును ఒక లేగదూడ మోయలేనట్లు మహాకార్య దురంధరుడైన దశరథ మహారాజు వహించిన ఈ రాజ్యభారమును నేను నిర్వహింపజాలను. బాలుడనైన నాకు అది ఎట్లు సాధ్యమగును? నాకా శక్తి ఎక్కడిది? పలు విధములైన ఉపాయముల వలన గాని బుద్ధి బలముచే గాని ఈ రాజ్యమును పాలింపగల శక్తి నాకు ఒకవేళ లభించినను కేవలము పుత్ర వ్యామోహముచే రాజ్యాధికారమునకై ఆరాటపడిన నీ కోర్కెను తీర్చుటకు నేను ససేమీరా అంగీకరింపను.
శ్రీరామునకు నీ యందు మాతృభక్తి లేకున్నచో పాపాత్మురాలవైన నిన్ను త్యజించుటకు నేను ఏ మాత్రమును వెనకాడెడివాడను గాను. నీవు పాపాత్మురాలవైనను శ్రీరామునకు నీపై మాతృభావము ఉన్నందున నిన్ను నేను త్యజించలేకున్నాను. ఈయనకి ప్రేమ ఉండడం కాదుట, శ్రీరాముడికి కైకేయి మీద ప్రేమ ఉండటం వల్ల భరతుడు కైకమ్మని వదలలేకపోతున్నట్ట. అది సన్మార్గమును విడనాడిన ఓ పాపాత్మురాల, జ్యేష్ఠుని కాదని కనిష్ఠునకు రాజ్యాధికారము అప్పగింపవలనటి దుర్బుద్ధి నీకు ఎట్లు కలిగినది? మన పూర్వులు దానిని సర్వదా గర్హించిరి. ఈ ఇక్ష్వాకు వంశమున మన పూర్వులందరూ జ్యేష్ఠునకే రాజ్యాధికారమును అప్పగించుచూ వచ్చిరి. అదియే మన వంశ సంప్రదాయము. తక్కిన సోదరులు ఎల్లరూ ఆ పెద్దవానికి విధేయులే, ఆయనను అనుసరించుచుండెడివారు. ఓ క్రూరాత్మురాల, పరంపరగా వచ్చుచున్న రాజధర్మములను నీవు ఎరుగవని నేను తలంతును. ఒకవేళ ఆ రాజ్య ధర్మము తెలిసినను నీకు దాని ఎడల ఆదరభావము లేదని నేను అనుకొందును. జ్యేష్ఠుడు రాజ్యాభిషిక్తుడగుటయే అవిచ్ఛిన్నముగా వచ్చుచున్న రాజధర్మము. ఇది రాజులందరికీ సమానముగా వర్తించును. ఇక్ష్వాకు ప్రభువులు దీనిని విశేషముగా పాటింతురు. ధర్మరక్షణకై దీక్ష వహించిన వారు, వంశ చరిత్రలచే వాసికెక్కిన వారైన ఇక్ష్వాకు ప్రభువులు సచ్చరిత్ర గౌరవము ఈ సందర్భమున నీ వలన దెబ్బతినది. నీవు జన్మించిన కైకేయ వంశమునకు చెందిన పూర్వ రాజులు కూడా సచ్చరిత్ర గలవారే. కాని నింద్యమైన ఈ బుద్ధి మోహము నీకు ఎట్లు దాపరించినది? ఓ పాపబుద్ధి గలదానా, నేను మాత్రము నీ కోర్కెను నెరవేర్చను, రాజ్యాధికారమును చేపట్టను. నీవు పూనుకొనిన ఈ కార్యము నా జీవితమునకే ముప్పును గూర్చును. నీకు అప్రియమే అయినను నేను చేయబోవుచున్న కార్యమును గూర్చి వినుము. నేను ఇప్పుడే వెళ్లి పుణ్యపురుషుడు, ఆత్మీయులందరికీ ప్రియమైన వాడైన సోదరుడగు శ్రీరాముని వనముల నుండి తీసుకుని వచ్చెదను. శ్రీరాముని తీసుకొచ్చిన పిమ్మట మహా తేజస్వి అయిన మహాత్మునకు నేను దాసుడనగుదును. ఇది త్రికరణ శుద్ధిగా తీసుకొనిన నా నిర్ణయము. మహాత్ముడైన భరతుడు తన మాటల ఈటలతో ఆమెకు వ్యధ గూర్చుచూ ఇట్లు పలికెను. పిమ్మట శోకాతురుడై అతడు పర్వత గుహలోని సింహము వలె గర్జించెను. 74వ సర్గము. భరతుడు కైకేయిని దూషించుట. భరతుడు ఆ విధముగా తన తల్లిని నిందించిన పిమ్మట మిక్కిలి కృతుడై ఆమెతో మరలా ఇట్లనెను. క్రూరురాల, దుర్మార్గురాల, ఓ కైకేయి, నీవు ధర్మభ్రష్టురాలవు కనుక ఈ రాజ్యము నుండి వెడలిపొమ్ము. మృత్యువు పాలైన రాజు కొరకు నీవు ఏడవవద్దు. నేను మరణించినట్లు భావించి నీ జీవితాంతము ఏడువుము. దశరథ మహారాజు పరమ ధర్మాత్ముడు. శ్రీరామచంద్రుడైతే సాక్షాత్తుగా ధర్మస్వరూపుడే. అట్టి సత్పురుషులు నీకు చేసిన అపకారమేమి? వారు నీ దొడ్డ గుణములను గూర్చి గాని నీ సచ్చరిత్రమును గురించి గాని నిందించిరా? శ్రీరామునేమో అడవుల పాలు చేసితివి, మా తండ్రి గారినేమో సరాసరి పరలోకములకే పంపితివి. ఓ కైకేయి, ఈ వంశ వినాశనమునకే కారకురాలవై నీవు భ్రూణ హత్యా తుల్యమైన మహాపాపమును నీ తలపైకి ఎత్తుకొంటివి. ఇంక నీకు నరకమే గతి. తండ్రి గారికి ప్రాప్తించిన స్వర్గమైతే నీకు దక్కదు. నీవు సకల ప్రాణులకును ప్రేమపాత్రుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుట, నా తండ్రిని పరలోకమునకు చేర్చుట అను ఘోర కార్యములను చేయుట ద్వారా మహాపాపమునకు ఉడిగట్టితివి. ఈ ఘోర పాప ఫలము నిన్నే కాక నీ కొడుకునైనందులకు నన్నును వెంటాడునేమో అని భయమగుచున్నది. నీ కారణముగా నా తండ్రి మృత్యు ముఖమున చేరినాడు. నీ వలననే శ్రీరాముడు అడవుల దారి బట్టినాడు. నీ నిమిత్తముగనే ఈ లోకమున నేను అపకీర్తి పాలైతిని. నీవు నాకు తల్లి రూపముననున్న శత్రువువు, క్రూరురాలవు, రాజ్యలోభముతో మంచి చెడ్డలను మరిచిన దానవు, దుర్వృత్తురాలవు. అంతేకాదు పతి హత్యకు పాల్పడిన దానవు. అందువలన ఇక నీతో నేను మాట్లాడను. వంశమునకే మచ్చ తెచ్చిన నీ కారణముగా కౌసల్య, సుమిత్ర మొదలగు తల్లులందరూ మహా దుఃఖమున కుమిలిపోవుచుండిరి. అశ్వపతి మహారాజు గొప్ప ధర్మ ప్రభువు, మిగుల బుద్ధిమంతుడు. నీవు ఆయన వంశమున చెడబుట్టితివి.
పుట్టిన వంశమునకే ముప్పు తెచ్చిన రాక్షసివి నీవు. బాబోయ్. కనుక ఆయన కూతురును అని చెప్పుకొను అర్హతనే నీవు కోల్పోయితివి. పరమ ధార్మికుడు సర్వదా సత్య నిరతుడు అయిన శ్రీరాముని నీవు అడవులలో పడవేసితివి. ఆ విధముగా నా తండ్రి పుత్ర దుఃఖమున ముంచి ఆయన ప్రాణములనే బలి తీసుకొంటివి. నీవు చేసిన ఈ పాడు పనుల వలన నేను తండ్రి లేనివాడనైతిని, సోదరులకు దూరమైతిని, లోక నిందకు గురి అయితిని, అందరికీ అప్రియుడనైతిని. ఓ పాపాత్మురాల, నిత్యము ధర్మపరాయణి అయిన కౌసల్యాదేవికి పుత్రుని నుండి ఎడబాటు గూర్చితివి. పతి వియోగమును గలిగించి ఆమెకు వైధవ్యమును తెచ్చిపెట్టితివి. ఇట్టి దుర్మార్గురాలవైన నీవుకు ఇంక ఏ లోకము ప్రాప్తించును? నీవు నరకమునకే అర్హురాలవు. ఓ మూర్ఖురాల, కౌసల్య తనయుడైన శ్రీరాముడు నాకు అన్న తండ్రి వంటివాడు, జితేంద్రియుడు, బంధువులకు పెన్నిది. అట్టి మహానుభావుని గూర్చి నీవెరుగవా? తల్లి యొక్క అన్ని అవయవములలో ప్రవహించడి రక్తములో పాలు పంచుకొనుచు ఆమె హృదయ సంస్కారములను గ్రహించి హృదయమునందలి ఆత్మస్థాన పవిత్రతలను పొంది ఆమె తనువు నుండి పుత్రుడు జన్మించును. ఈ విధముగా జన్మనిచ్చిన తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు. అందువలన జననికి పుత్రుడు ప్రియతముడు. తక్కిన బంధువులందరూ ఆమెకు అతని తరువాతి వారే. పూర్వము ఒకానొకప్పుడు ధర్మజ్ఞురాలును భూమిని దున్నునప్పుడు కలిగడి కష్టములను ఎరిగినది అని దేవతలందరిచే పూజింపబడినది అయిన కామధేనువు తన పుత్రులు భూలోకమున కాడిని మోయుచు పొలమును దున్నుచు వ్యవసాయ శ్రమచే స్పృహదప్పియుండుగా చూచెను. ఆ కామధేనువు తన ఇరువురు పుత్రులు భూలోకమున మధ్యాహ్నము వరకు పొలమును దున్ని అలసిపోయి ఉండుట చూచి పుత్రశోకముతో కన్నీరు కార్చుచు ఏడవసాగెను. అదే సమయమున మహాత్ముడైన దేవేంద్రుడు ఆ ధేనువు యొక్క క్రింద భాగమున వేలాడుచుండెను. అప్పుడు ఏడ్చుచున్న ఆ ధేనువు యొక్క కొన్ని కన్నీటి బిందువులు ఆ ఇంద్రుని దేహముపై పడెను. అంతట దేవతల ప్రభువైన ఆ ఇంద్రుడు తన శరీరముపై పడిన ఆ పవిత్ర పరిమళ జల బిందువులను చూచి అవి శ్రేష్టమైన కామధేనువునకు సంబంధించినవే అని తలంచెను. అప్పుడు ఇంద్రుడు ఆకాశము వైపు పరికించి చూడగా అచట నిలబడి ఉన్న కామధేనువును కనిపించెను. అది మిగుల దైన్యముతో దుఃఖించుచు ఏడ్చుచుండెను. దేవతలకు ప్రభువు వజ్రప్రాణియు అయిన ఇంద్రుడు లోక ప్రసిద్ధిగన్న కామధేనువు ఆ విధముగా శోక సంతాపమునకు గురి అయిన ఉండుట చూచి వెంటనే ఉద్విగ్నుడై చేతులు జోడించి ఆ ధేనువుతో ఇట్లు వచించెను. ఎల్లరకును హితమును గూర్చునట్టి ఓ గోమాత, మా దేవతలలో ఎవరి నుండైనను తీవ్రమైన భయంకర పరిస్థితి నీకు ఎదురు కాలేదు గదా. ఇంతకును నీ శోకమునకు కారణమేమి తెలుపుము. దీశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు అడుగగా అంతటి ధీరురాలైన కామధేనువు వాక్య విశారదుడైన ఆ ఇంద్రునితో ఇట్లు నుడివెను. ఓ దేవేంద్ర, పాపము శమించుగాక. మీలో ఎవరి నుండైనను నాకు భయపడవలసిన పరిస్థితులు కలుగలేదు. నా పుత్రులైన వృషభములు సంకట పరిస్థితులలో పడి దుఃఖమగ్నులై ఉన్నారు. అందులకై నేను బాధపడుచున్నాను. ఓ సుర ప్రభు, సహజముగానే ఈ వృషభములు బక్క చిక్కియున్నవి. అంతేగాక ఆదుకొను వారు లేక అలమటించుచున్నవి. పైగా ఎండకు సుడిగొట్టుకొని ఉన్నవి. మీదు మిక్కిలి దయలేని రైతు చేతిలో పడి వ్యవసాయ పరిశ్రమ చేయబడ్డసియున్నవి. ఇట్టి నా పుత్రుల దుస్థితిని చూచి వగచుచున్నాను. నా కడుపున పుట్టిన ఈ సుకుమారులు అంతులేని ఈ బరువును మోయలేక దుఃఖమున కృంగిపోవుచున్నారు. వారి అవస్థను చూచి నాలో దుఃఖము పొంగి పొరలుచున్నది. తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు గదా. ఆమెకు అతని కంటే ప్రియమైన వాడు ఎవ్వడును ఉండడు. ఆ కామధేనువు యొక్క పుత్రులు అసంఖ్యాకముగా ఈ ప్రపంచమునందు అంతటను వ్యాపించి ఉన్నారు. అయినను ఇద్దరు పుత్రులు మిగుల శ్రమకు గురియగుట వలన కామధేనువు ఏడ్చుటను చూచి ఇంద్రుడు లోకమున పుత్రుని కంటే ప్రియమైన వాడు వేరొకడు ఉండడు అని తలంచెను. కామధేనువు లోకహితమునకు పాటుబడినది. అందరి ఎడల సమభావముతో ప్రవర్తించు లక్షణము గలది. సకల సంపదలకు పెన్నిది అయినది.
సద్గుణములకు నిలవైనది. స్త్రీ స్వభావమును బట్టి సంతానముపై మమకారము గలది. అట్టి ఆ కామధేనువు తనకు వేల కొలది పుత్రులున్నను ఒక ఇరువురి పుత్రులకై ఇంతగా పరితపించుచున్నది. ఇంకా ఏకైక పుత్రుడైన శ్రీరాముని యొక్క ఎడబాటునకు కౌసల్యామాత ఎట్లు తట్టుకొనగలదు? ఒక్కగానొక్క కొడుకు గల కౌసల్య సాధ్విని పుత్రశోకమునకు గురి చేసితివి. అందువలన నీవు ఈ లోకమునందేగాక పరలోకమునందును శాశ్వతముగా దుఃఖముల పాలగుదువు. నేను అన్న అయిన శ్రీరామునకు ఈ రాజ్యమును అప్పగించి ఆయనకు సేవలనర్చెదను. తండ్రి గారికి ఊర్ధ్వలోక లాభములకై అంత్య సంస్కారములను నడుపుదును. త్రికరణ శుద్ధిగా చెప్పుచున్నాను. ఇందు సంశయమునకు తావులేదు. దీని వలన నీ మూలమున నాకు వచ్చిన కళంకము తొలగును. నాకు కీర్తి ప్రతిష్టలు అబ్బును. మహాబలశాలియు కౌసల్యా తనయుడును అగు శ్రీరామును ఇతడికి రప్పించి రాజ్యమును అప్పగించి నేనే స్వయముగా మునీశ్వరులు నివసించడి వనములకు వెళ్ళుదును. దుష్ట సంకల్పము గల ఓ పాపాత్మురాల, ప్రజల దుఃఖముతో గొంతు పెగలని వారై కన్నీరు గార్చుచు నన్ను చూచుచుండగా నీవు నా నెత్తిపై మోపిన ఈ పాప భారమును నేను మోయజాలను. ఇట్టి పాపాలకు ఒడిగట్టిన నీవే దండకారణ్యముల దారి బట్టుట మంచిది. లేదా అగ్నిలో దూకి గాని మెడకు ఉరివేసుకొని గాని మరణింపుము. నీకు వేరే గతి లేదు. నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును చేపట్టగా నా ఈ కళంకము తొలగిపోవును. అప్పుడు నేను కృతార్థుడను కాగలను. భరతుడు ఈ విధముగా పలుకుచు దెబ్బతిని రెచ్చిపోయి పుసలు కొట్టుచున్న పాము వలె నిట్టూర్పులు విడుచుచు తోమరముతో అంకుశముతో పీడింపబడిన ఏనుగు వలె నేలపై పడిపోయెను. అంతట పరంతపుడైన భరతుని యొక్క కన్నులు ఎర్రబారెను. ధరించియున్న వస్త్రములు చెదరెను. ఆభరణములన్నీయు చెల్లా చెదరాయెను. అప్పుడా రాజకుమారుడు ఉత్సవములు ముగిసిన పిమ్మట దించివేయబడిన ఇంద్రధ్వజము వలె నేలపై పడెను. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథా విశేషాన్ని మనం తర్వాత చదువుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.